హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రవ్వ ఊతప్పం అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండల్ తీసుకొని సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అది ఒక కప్పు దోరగా వేయించుకోవాలి. మనకు మంచి వాసన వస్తుందండి, అప్పుడు తీసేసుకోవచ్చు. అది చల్లారేలోగా మనం ఒక కప్పులో 3/4 కప్పు అయితే పెరుగు తీసుకొని అందులో 1/2 చెంచా సోడా ఉప్పు తీసుకొని బాగా గిలకొట్టుకోవాలి. ఆ తరువాత 2 స్పూన్స్ అయితే బియ్యపిండి వేసుకోవాలండి. అప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొనేసి తర్వాత చల్లారిన రవ్వ అయితే తీసుకోవాలి. పూర్తిగా చల్లారాక రవ్వ కూడా వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ అయితే తీసుకొని కలిపి పక్కన పెట్టేయండి. ఈ పిండి అయితే ఒక 1/2 అవర్ నానాలండి. ఇప్పుడు ఎలాగూ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎప్పుడు మనం చేసుకునే ఇడ్లీ, దోశ, పొంగలి ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కో రోజు ఒక్కో ఐటెం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్సులు ఇలా హడావుడి ఉండదు కాబట్టి ఇలా కొత్త ఐటమ్స్ అయితే ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పటికే చేస్తున్నట్లయితే ఓకే, చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పిండి అరగంట నానేలోపు మనం ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, లేదా నేనైతే తురుముకున్నాను. అలాగే 2 క్యారెట్లు కూడా సన్నగా తురిమేసుకొని కరివేపాకు 2 రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని కలిపేసుకోవాలండి. ఇందులో ఆనియన్, క్యారెట్, అలాగే పెరుగు, కరివేపాకు అన్నీ వేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, మనకు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసే లోపల మనకు అరగంట కనుక అయ్యి ఉంటే ఇప్పుడు ఆ పిండి తీసుకొని రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక రవ్వ నానేసరికి గట్టిగా అయి ఉంటుంది. మనకు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు దోశ పిండిలాగా కాకుండా ఇడ్లీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి, కొంచెం చిక్కగా. చూసారు కదా, ఈ మాత్రం జారుగా ఉంటే చాలు. ఇది కలిపేసుకున్నాక మనం పెనం పెట్టేసుకొని ఒక రవ్వ మందంగా అయితే ఊతప్పం వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసేసుకొని అతుక్కోకుండా, మీరు చిన్నవిగా అయినా వేసుకోవచ్చు, లేదు కొంచెం మందంగా పెద్దవిగా కూడా వేసుకోవచ్చు అండి. దోశలాగైతే పలసగా నిరపకండి. ఇలా ఊతప్పం వేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకొని క్యారెట్ తురుము ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకున్నాక ఆయిల్ వేసేసుకోవాలండి చుట్టూరు కూడా. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టట్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా అయితే మీడియం ఫ్లేమ్ కానీ లేదా సిమ్ అయితే ఇంకా బెటర్ అండి, నిదానంగా కాలుతుంది మందంగా ఉన్నందువల్ల. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ తురుమంతా వేసేసుకున్నాక మూత అయితే పెట్టేసుకొని, నాకైతే లో ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్ అయితే కాలిందండి. ఇంకా మీరు మంటని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి, టైం చూసుకోవాలి. చుట్టూరు అంచులు మనకు ఎప్పుడు ఎరుపు తిరిగి కాలినట్టు అనిపిస్తుందో అప్పుడు తిప్పేసుకోవచ్చు. మూత పెట్టుకున్నాక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకున్నందువల్ల నాకైతే పట్టిందండి. ఒక సైడు దోశ కాలాకైతే మనం తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు అయితే ఎక్కువసేపు కాలనవసరం లేదండి. 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ కాల్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నాం కదా, అవి అయితే మాడిపోతాయి. 1 నిమిషం ఉంచి తీసేసుకోవచ్చు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.